నుంచి మెచ్చుకుంటున్నారు అని అంటే హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఎస్ ఓవర్ టు అబూరి రవి సార్. ఇలా మార్కులో నుంచోబెట్టిన షనిల్ శేష్ ఈ సినిమాలో యాక్ట్ చేయించి థ్యాంక్ యూ ఇద్దరికి. ఇక్కడ ఎవరిని కదిపినా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసినట్టే ఉంటుంది. ఇప్పుడు అది డైరెక్టరు వాళ్ళు చెప్పాలి. సార్ అరవింద్ సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అశ్విన్ సార్ థ్యాంక్ యూ. అండ్ చాలా 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 సంతోషంగా ఉంది నా తమ్ముడికి ఇంకో విజయం వచ్చినందుకు, ఇంకో విజయం మీరు ఇచ్చినందుకు. ఎందుకంటే క్షణం దగ్గర నుంచి మేము చూసుకుంటే ప్రతి కథ కొత్తగా చెప్పాలని ప్రయత్నమే. ఆ ప్రయత్నం కోసం నిత్య సంఘర్షణ. ఆ సంఘర్షణకి రిజల్ట్ వచ్చినప్పుడు మా ఇద్దరిలో ఉండే, మా టీంలో ఉండే, అంటే విజయం ఒక్కళ్ళదైతే కాదండి, ఇక్కడున్న మా టీం అందరిది. అంటే వీళ్ళందరికన్నా పోస్ట్ ప్రొడక్షన్లో తక్కువ పని చేసింది నేనే, కాస్త నిద్రపోయింది నేనే. అప్పుడప్పుడు వెళ్ళి కాస్త నవ్విస్తాను బ్రదర్ వస్తాను. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే సార్ పెళ్ళిలో ఎవరో ఒకళ్ళు పెద్ద ఆయన తీసుకొచ్చి ఒక కుర్చీలో కూర్చోబెట్టి వచ్చి వెళ్ళేవాళ్ళు, సార్ తిన్నారా, సార్ బాగున్నారా అని అడుగుతారు చూసారా. అలా అయినా నేను వస్తానే అక్కడ కూర్చుంటాను అని చెప్పి వాళ్ళందరూ కష్టపడుతుంటే చాలా ముచ్చటేసిందండి. చాలా అంటే చాలా. ఒక మూమెంట్లో ఇంకా నెల రోజులు ఉందనగానే, ఇంకా రిలీజ్ ఇంకో నెల రోజులు ఉందనగానే రాత్రి ఎడిటింగ్ 1 o'clock 2 o'clock అటు ఇటు తిరుగుతుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టరు ఆ కింద పడుకున్నాడు. ఏంటి అతను ఏమైంది అంటే పడుకున్నాడు సార్. అందరం తిరుగుతున్నాం, హడావుడి చేస్తున్నాం, లేవట్లా. కరెక్ట్గా అడికి అలారం మోగింది సార్. టప్పును లేచి మొహం కట్టుకొని రెడీ, నాకు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయను నేను అని అడుగుతున్నాడు. అంటే అంత అలర్ట్గా ఒక్కొక్కళ్ళు పనిచేసిన విధానం కానీ ఆ శ్రమకి ఫలితం దక్కిందనుకోవాలి. సుప్రియ గారు ఫస్ట్ డే మీరు ఫోన్ చేసినప్పుడు చెప్పాను నేను ఒక మాట ఏంటంటే, మా వాడి సినిమాలో మా అందరికన్నా ఫస్ట్ సెట్లో ప్రొడ్యూసర్ ఉండడం ఉన్నది మాకు కొత్త. ప్రొడ్యూసర్ అక్కడ ఉండి అందరినీ ముందు నేను 7:30 షాట్ అంటే 7:30కి చేయించేలాగా 6 o'clock బయలుదేరి వెళ్ళిపోయి, ఎంత దూరం అయినా సరే మీరు వెళ్ళి అక్కడ ఉన్నారు చూసారా, ఎంత ముచ్చటేసిన మా వాడికి మంచి రోజులు వచ్చాయన్న ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మొత్తం మేమే సర్దుకోవాలి, మన వాళ్ళే సర్దుకోవాలి. అది మీరు ఉండేటప్పటికి ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం. ఇక్కడ ఒకళ్ళ గురించి అని కాదండి, ధనుష్ కానీ, షనీల్ కానీ, కార్తీక్ కానీ. మాకేంటంటే మొన్న కూడా చెప్తూ ఆపేశా, కునాల్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. మాకు అక్కడేంటి నాకు వెంటనే రాలేదు పేరు, అతని రకుల్ అని పిలుస్తాను నేను. సో ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టరు దీనికోసం పడిన శ్రమ కానీ, వాళ్ళతోటి ప్రాపర్గా పని చేయించుకున్న షనీల్ విధానం కానీ, ధనుష్ ఈ టీంకి ఎంత సపోర్టివ్గా ఉన్నాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్, రేఖమ్మ, వీళ్ళందరూ కూడా చెప్పాను కదా మొదలు పెడితే అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్లోనే ఉంటుందని. ఈ టీం అందరి గురించి మాట్లాడడం మొదలు పెడితే చాలా గొప్ప పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది. ఎందుకంటే అందరం ఇంటర్ కనెక్టెడ్, అందరికీ అందరితోనూ ఒక రకమైన రిలేషన్షిప్ ఉంది. ఇంత గొప్ప విజయం ఇచ్చిన ఆడియన్స్ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే ఒక మంచి సినిమా 2 జానర్లు 2 రకాల ఎమోషన్స్ కలిపి తీయడం అన్నది చాలా కష్టమైన విషయం. దానికి టైం పడుతుంది. నేను ఎప్పుడు మా డిస్కషన్స్లో మాట అంటా, స్క్రిప్ట్కి మనం టైం ఇస్తే జనం మన సినిమాకి టైం ఇస్తారు అని. అది బలంగా నమ్మాం మేము, అది జరుగుతోంది. ఆదరించిన ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అబూర్ రవి గారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మాకు తెలుసు అడవి శేష్ గారి సినిమా అనగానే అబూర్ రవి గారి సపోర్ట్, గైడెన్స్ చాలా ఉంటుంది. సో పీకే గారు, ఎస్ యూ కెన్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఓకే, సో ఇద్దరికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకొక 2 ఇంపార్టెంట్ పిల్లర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. దట్ ఈస్ ధనుష్ భాస్కర్ గారు, డిఓపి, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో రిపీట్ చేస్తున్నాను అనుకోకపోతే, డెఫినెట్గా అటు లవ్ ఎమోషనల్ స్టోరీని, ఇటు యాక్షన్ థ్రిల్లర్ని ఈ బ్లెండ్ చేసిన విధానాన్ని వీళ్ళందరూ క్యారీ